అయ్యో గాడ్, అయ్యో ఈ మాత్రం దానికి చనిపోవాలనుకున్నారా? నేను రావడం లేట్ అయి ఉంటే టాలీవుడ్ ఓ మంచి నటుని మిస్ అయ్యేదన్నమాట. ప్లీజ్ మేడం, నన్ను తెప్పొద్దు. చూడండి అమ్మా, చావు చాలా గొప్పది. నిజమైన మేధావులంతా ఈ లోకం అశాశ్వతమైంది అన్నారు, కానీ మరణం అశాశ్వతమైంది అనలేదు. సో డెత్ ఇస్ గ్రేట్. ఏంటి రాజేశ్వరి గారు? చూడండి రాజేశ్వరి గారు, మీ ఫిలాసఫీతో నన్ను భయపెట్టకండి. ఇంటిగా తిరిగి వెళ్ళలేను. నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి. గుడ్, దారిలోకి వచ్చారు. రేపు అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి నన్ను కలవండి. మరి ఓహో మహానుభావ, ఈ నసుగుడు ఆపు. రేపే మీ తెరంగేట్రం ఆరంభం. రెడీనా? ఓకే. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ మేడం. ఈ థ్యాంక్స్ అలాంటి ఏం వద్దు, కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. ఓకే, విష్ యు ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. పాపం ఇన్నోసెంట్. పోలేరు ఏమే పోలేరు? ఏటే అట్ట దిగులుగా కూకుంటే ఎట్టాగే? లే, నా బిడ్డ పోయి ఎన్ని రోజులైంది? అప్పుడే 2 నెలలు అయింది. ఎట్టా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు ఏలకు తింటున్నాడో లేదో. ఏటే నీకు అలా? ఇంటికి పెద్ద కొడుకు ఎక్కడికి పంపొద్దా అంటే నా మాట విన్నావా? నా కొడుకు సినిమాల్లో చేరతాడు, పెద్ద హీరో అయిపోతాడని ఎగిరెగిరి పడ్డావు కదే. అమ్మ కొడుకు ఏకమై పొలం తాకట్టు పెట్టే వరకు నా ప్రాణం తినేసినారు కదే. నీకు దిగులే లేదయ్యా. ఉండకే ఆడికి పోద్దే. నేనేం కసాయోణ్ణి కాదే, కన్న తండ్రినే. వాడిని వదిలి ఉండలేకే ఈ సినిమాల గోల మనకొద్దు అని మొత్తుకున్నాను. విన్నావా? కొడుకు తెచ్చి పెడితే కూకొని తిందాం అనుకున్నావు. అవునే అవును, కొడుకు సంపాదిస్తే తిని తొంగుందాం అనుకున్నాను. ఏమే పోలేరు, ఒక మాట చెప్పవే. నేను పడ్డ కష్టం నా కొడుకులు పడకూడదని రెక్కలు ముక్కలు చేసుకుని కట్టపడి చదివిస్తే తీరా చదువు అయ్యాక అలేడి చేసినదే. నేను పడ్డ కష్టమంతా వాళ్ళిద్దరూ పడకూడదనే కదే. వాళ్ళిద్దరి గురించి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించినానే. తీరా వాళ్ళిద్దరూ మన మాట కాదని ఏడ్చేసినారు చూడే. ఆడు ఉద్యోగం చేయకుండా సినిమాల్లో చేరతానని పట్నం వెళ్ళిపోతే మన బతుకు ఏం కావాలే? ఆపోయ్యా, నా ప్యానాలు తీసినారు కదే. అనవయ్యా అను. నీ దెప్పులు పట్టానికి ఇంకా బతికే ఉన్నా నేను. కొడుకెళ్ళి 2 నెలలైంది. ఆడేమయ్యాడో అన్న దిగులు లేదు నీకు. ఉండక ఆడికి పోద్దే. చెప్పావులే, వాళ్ళన్నా మాట ఎన్నిచ్చినావా? ఏందయ్యా ఎన్నిచ్చేది? నీ మాట కాదని ఏం చేశారని? వాళ్ళేమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలీదా? నువ్వు ఊరుకోవయ్యా. మన బతుకులు ఏం కావాలే? పోవయ్యా, వదిలేస్తే చాలు సీమ టపాకాయలా ఎగిరెగిరి పడతావు. చిన్నాడొచ్చే టైం అయింది. పొలానికి పోయి 2 సొరకాయలు తెచ్చావంటే పులుసు కాస్తాను. అసలే బిడ్డ అలసిపోయొస్తాడు. కొన్ని టీ నీళ్లు నా మొహాన కొడితే నేను అట్టాగే పోతాను. అయ్యో రామా, నా గొడవలో పడి టీ సంగతే మర్చిపోయానయ్యా. ఇప్పుడే తెస్తానుండు. ఏమే పోలేరమ్మా, పడతావు జాగ్రత్త. అసలే నీకు తొందర ఎక్కువ. అట్టగే గంప కింద కోడి గుడ్డెట్టి సచ్చిందేమో చూడు. నీ కొడుక్కి అసలే పులుసులు పడవు. అట్టగేనయ్యా. వీరనాయుడు వచ్చినాడ్రా, పేదోళ్ల దేవుడు.
రావయ్య నరసింహారెడ్డి. పుట్టలోని పాముని బయటికి తీయాలంటే నాదస్వరమే ఓదక్కర్లేదు. దాని చుట్టూ మంట పెడితే చాలు, అదే బయటకొస్తుంది. రేయ్, నీకెన్నోసార్లు చెప్పాను, జనం నా ప్రాణం, వాళ్ళ జోలికి పోవద్దు. ఆడోళ్ళని చిన్నపిల్లల్ని చంపకూడదనే సీమ కట్టుబాటు మీరి పెద్ద తప్పు చేశావు. నువ్వీరోజు నా చేతిలో చస్తూ ఎందుకు పుట్టానని ఏడవకపోతే సీమ మీదొట్టు. శభాష్ నరసింహారెడ్డి, నిజమైన మగాడివంటే నువ్వే. నిన్ను చంపినా నీ చేతిలో చచ్చినా నాకు గౌరవమే. ఈ సీమలో నువ్వైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. రా చూసు. సాయిబయ్య విజయభయ్య చించేశారు. మీ ఎమోషన్ చూస్తుంటే నాకే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. రేపు ఏపీలో చూస్తే థియేటర్లో అందరూ క్లాప్స్ కొడతారు భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ఓకే ఓకే, లొకేషన్ షేప్. అతి చిన్న వయసులోనే జాతీయ పార్టీ నేతృత్వం వహించి అన్నతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జై మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి. కమాన్. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. సార్, నా పేరు రాజేశ్వరి. నేను టీవీ 9 నుంచి వస్తున్నాను సార్. ప్రజలంతా మీ ప్రభుత్వం పనితీరు బాగుందని అంటున్నారు. దీనిపై మీ ప్రతిస్పందన ఏంటి సార్? బాగుందని మీరే చెప్తున్నారుగా. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుందని మీరే అన్నప్పుడు మాకు అంతకంటే కావాల్సిందే ఉంది. బట్ నేను చాలాసార్లు మా పార్టీ మీటింగ్స్ లో చెప్పాను, మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని. ప్రజలకు మా పార్టీ చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం. బీద గొప్ప అనే భేదం లేకుండా విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాల్ని అందరికీ సమానంగా అందిస్తాం. ఉద్యోగం చేసే మహిళలకు మరిన్ని అధికారాలు ఇస్తాం. స్త్రీ పరిరక్షణ చట్టాన్ని, ఉమెన్ సెక్యూరిటీ యాక్ట్ ని కూడా తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. తీసుకొస్తాడు, ఎందుకు తీసుకురాడు? ఆయన గట్టేం పోయింది నిమ్మకూరు బామర్ది అని ఎన్ని చట్టాలైనా చేస్తాడు ఈ సీఎం. మరో 5 ఏళ్లు అధికారంలో ఉంటే అర్ధరాత్రి ఆడాళ్లే కాదు, మగాళ్లు కూడా ఒంటరిగా తిరగడానికి భయపడతారు. అదే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే భార్యాబాధితులైన భర్తలకి పునరావాసం కల్పిస్తాం, ప్రజలందరికీ సేవలు చేస్తాం. ఏమయ్యా డైరెక్టర్, కట్ చెప్పవా? సూపర్ సార్, సూపర్. అమ్మా నేను వెళ్ళొస్తానే. వస్తున్నాను. ఒరే, రొట్టెలు గుడ్డు కూర అన్ని కట్టాను, పేది వదలకుండా తిను. ఎందుకమ్మా నా కోసం ఇన్ని ఐటమ్స్ చేస్తావు? ఒక పెరుగన్నం చాలన్నాను కదా. వెర్రి నాగన్న, నీ ఆకలి నాకు తెలియదురా. గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ లేదు. నువ్వు ఊరుకోవయ్యా. ఎప్పుడింతే నా బిడ్డ మీద పడి ఏడుస్తూ ఉంటావు. చివరికి మిగిలేదు కూడా అదే లేదా పోలేరు. ఊరుకోవయ్యా, ఎప్పుడు చూసినా విసుక్కుంటుంటావు. పిల్లల్ని కంటాం గాని రాతల్ని కనగలమా? వెళ్ళొస్తానా? మంచిది నాయన. రే వెంకటో, ఇట్రా. పట్నంలో నీ ఫ్రెండ్కి చెప్తానన్నావు కదా మీ అన్న సంగతి తెలుసుకోమని. ఏటైందా విషయం? ఇంకా ఏం తెలియలేదు నాన్న, ఎంక్వైరీ చేస్తున్నారు. సరే పోయిరా, మీ అన్న విషయం కనుక్కోమని చెప్పు. సరే నాన్న. హలో. హాయ్ Hey, సార్. Raji. Come on. సార్, హీస్ మిస్టర్ అమర్, మై హలో ఫ్రెండ్. హలో సార్. రండి. థ్యాంక్ యూ సార్. ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు? హాయ్ హాయ్ సార్, నేను చాలా బిజీగా ఉన్నాను సార్, అందుకే. సార్ మొన్న ఇచ్చిన మీరు సార్ మొన్న మీరు ఇచ్చిన ఇంటర్వ్యూకి రెస్పాన్స్ చాలా బాగుంది సార్. సక్సెస్ మీటింగ్ రాలేదేంటి? అది అది అసలు ఎక్కడికి వెళ్ళా? అదే సార్, ఈ మధ్య సూసైడ్ చేసుకునే మెంటల్ కండిషన్స్ పై రీసెర్చ్ చేస్తున్నాను సార్. ఓ, మ్మ్.
నువ్వేదైనా స్పెషల్ గానే చేస్తావులే, అందుకే ఐ లైక్ యూ. ఓ Hmm. థ్యాంక్ యూ. సార్ నేను మీతో పనుండి వచ్చాను సార్. నా ఫ్రెండ్ అమర్ ఉన్నాడు కదా, ఇతను ఆర్టిస్ట్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి మోసపోయాడు సార్. ఓ చక్రపాణి అనే వ్యక్తి అమర్ని మోసం చేశాడు సార్. మ్మ్హ్మ్. అవును సార్. ఓ దట్స్ బ్యాడ్. మరి ఇప్పుడేం చేస్తున్నాడు? తను ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశాడు సార్. ఓ మై గాడ్. అవును సార్. సార్ మీరేం చేస్తారో నాకు తెలీదు. మీరేదైనా చేసి ఇతను ఆర్టిస్ట్ చేసే బాధ్యత మీదే. చూడండి బ్రదర్, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరూ ఆపలేరు. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇక నుంచి మీ బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ సార్. నన్ను ఆశీర్వదించు. నాకు ఇలాంటి నచ్చవు. నీకు అవకాశం మాత్రం ఇస్తున్నాను, దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత మాత్రం నీదే. తప్పకుండా సార్. వస్తున్నానే. ఓకేరా, ఓకే సార్. లంచ్ బ్రేక్ లో ఇక్కడికి వచ్చేయండి. అలాగే. అమర్కి స్క్రీన్ టెస్ట్ కూడా ఓకే, చేద్దాం. ఓకే. ఓకేనా? ఓకే సరే. థ్యాంక్ యూ సార్. వస్తానా? బాయ్. Come on, పద. కంగ్రాట్స్. ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? మీ హెల్ప్ నేను మర్చిపోలేనండి. వెళ్తాను తమ్మి, నీ అంత చూస్తా. రేయ్, ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం పీకుటో పీకో. అది